ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈరోజు ఏర్పడే చంద్రగ్రహణం మొత్తం వ్యవధి 3 గంటల 30 నిమిషాలుగు ఆపు. రాత్రి వాతవొక్కొన్న గంటలగు గ్రహణ మధ్యస్థకాలంగా చెబుతున్నారు. దీని ప్రభావం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనిపిస్తుంది. ఈరోజు రాత్రి చోటు చేసుకునే చంద్రగ్రహణం రాత్రి 9:50 గంటలకు మొదలై అర్ధరాత్రి 1 గంటల కాలంగా మొదలసాగుతుంది. ఈ గ్రహణ ప్రభావం ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంది? కొందరికి గ్రహణ కారణంగా ప్రత్యేక శాంతులు, పూజలు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మరికొందరికి తిరుగులేని బలాన్ని తీసుకొస్తుందన్న నమ్మకం ఎక్కువ. ఏదైనా గ్రహణ ప్రభావం 6 నెలలపాటు ఆయా రాశుల వారిమీద ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. తాజా చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పడుతుందని, అలాంటివారు 4 రాశుల వారని చెబుతున్నారు. వీరు మినహా మిగిలినవారు పూజలు, శాంతులు చేయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం మొత్తం నమ్మకమీదే ఉంటుంది. ఇప్పుడు మేం చెబుతున్న విషయాలు పంచాంగకర్తలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్న విషయాలే తప్పించి వాటిని నమ్మాలని మేం చెప్పేవి ఖచ్చితంగా జరుగుతుందన్న హామీని ఇవ్వట్లేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ ప్రస్తావించే అంశాలు కేవలం అవగాహన, భారీ ఎత్తున జరుగుతున్న చర్చకు సంబంధించిన వివరాలు అందించటం మాత్రమే అన్న విషయాన్ని పక్కాగా గుర్తుపెట్టుకోండి. గ్రహణమేదైనా కొందరికి అనుకూల, మరికొందరికి ప్రతికూల ఫలితాల్ని ఇస్తుందని చెబుతారు. జన్మరాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 19 స్థానాల్లో రాశులు ఉన్నవారికి ఇబ్బందికర ఫలితాలు ఎదురవుతాయని చెబుతారు. ప్రస్తుతమేర్పడే చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. ఫర్ నౌ చంద్రగ్రహణం కారణంగా భారీగా లాభపడే 4 రాశులవారు ఎవరు? ఎందుకు లాభపడతారు? ఎలాంటి ప్రయోజనాలు పొందే వీలుంది? లాంటి అంశాల్లోకి వెళ్లితే, ధనస్సు రాశి చంద్రగ్రహణం కారణంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. 6 నెలలుపాటు భూములు, ఇల్లు, స్థలాలు, పొలాలు కొనే యోగముంటుంది. సోదరుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కన్యారాశి 6 నెలల వరకు ఈ రాశివారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలిగే వీలుంది. అప్పులన్నీ తీర్చేయగలరు. రుణబాధల నుంచి సంపూర్ణంగా బయటపడతారు. శత్రుబాధలు సైతం తొలగుతాయి. వృషభ రాశి ఈ రాశివారికి వచ్చే 6 నెలలు వారు ఏ రంగంలో ఉన్నా చక్రం తిప్పుతారు. వృత్తిపరంగా మంచి స్థానానికి చేరుతారు. ప్రమోషన్లు రావటం, ఇంక్రిమెంట్లు లాంటివి పెద్ద ఎత్తున వచ్చే వీలుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే విజయవంతమవుతారు. కెరియర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ గ్రహణం వల్ల అవకాశముందని చెబుకున్నారు. మేషరాశి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా లాభాలు వస్తాయి. అన్ని విషయాలు, అన్ని వ్యవహారాల్లోనూ 6 నెలలపాటు విశేషమైన రాజ్యోగం, అద్భుతమైన లాభాలు చేకూరనున్నాయి. ఈ మేకపన ధనస్సు, కన్య, మేష, వృషభరాశి వారు ఎలాంటి దానాలు ఇవ్వాల్సిన అవసరముండదని చెబుతున్నారు. గ్రహణ సమయంలో నియమాలు పాటిస్తూ స్తోత్రపారాయణం చేసుకోవాలి. మంత్రాలు జపించుకోవటం ద్వారా వచ్చే మంచి ఫలితాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.